హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అస్సలం అయికం ఎవ్రీవన్. మనకి నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్ అండి. మన నెల్లూరులో అది ఆ చేపలు దొరికే ప్లేస్ చేపల మార్కెట్కి వచ్చేసామండి. ఈరోజు మనం చేపల మార్కెట్ ఇదే అండి, నెల్లూరు చేపల మార్కెట్. ఇక్కడ చేపలు ఇవాళ సండే అని చెప్పి చేపలు తీసుకుందామని వచ్చానండి. చూడండి ఇక్కడ చేపలు ఎంత బాగున్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. గండి చేపలు, గడ్డి మూస చేప అంటండి అది. ఇవి చూడండి చేపలన్నీ ఎలా ఉన్నాయో. కొరమైన చేపలండి ఇవి, బతికే ఉన్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి కూడా గండి చేపలండి, ఇవి కొరమైన చేపలు. గండి చేపలు చూడండి, ఇవి బొచ్చ చేపలు అంటండి. ఎంత పెద్దవిగా ఉన్నాయి చూడండి, ఫ్రెష్గా ఎంత తాజాగా ఉన్నాయో చేపలు. ఇవాళ సండే కదండి, బాగున్నాయి చేపలన్నీ, ఎక్కువగా ఉన్నాయి పెద్ద క్వాంటిటీలో. ఇవి రొయ్యలండి, టైగర్ రొయ్యలు, మామూలు రొయ్యలు. ఇవి కొరమైన చేపలండి. ఇవి రూప్చంద్లో చిన్నవండి, చిన్న సైజు. ఇవి కొరమైన చేపలండి. ఇవి కూడా గడ్డి మూస చేపలు, గండి చేపలు, రొయ్యలు అన్నీ ఉన్నాయి చూడండి. నెల్లూరులో చేపలు అన్నీ దొరుకుతాయండి. ఇవి చూడండి రొయ్యలు ఎంత పెద్దవిగా ఉన్నాయో. ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ. చేపలు బాగుంటాయి చాలా, అందుకనే చేపల పులుసుకి ఇక్కడ చాలా ఫేమస్. చూడండి కొరమైన చేపలు, ఇవి గండి చేపలు. ఇవి రూప్చంద్లో పెద్ద సైజ్ అండి. ఇవి ఇక్కడ కడిగించుకుంటారండి చేపలు తీసుకొని. నేను గండి చేప తీసుకున్నానండి, కడిగించుకొని ఇంటికి తీసుకొచ్చాను. ఫ్రై చేస్తున్నాను ఇవాళ. మా పిల్లలు ఫ్రై తింటారండి. ఇదిగోండి కడిగిన చేపలకి ఫస్ట్గా కారపొడి వేసి, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ వేస్తే చాలండి జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత వచ్చి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మనకు తగినంతగా వేసుకోవాలి, చూసుకొని ఎంత పడుతుందో అని చెప్పి సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు పొడి వేసుకోవాలండి. పసుపు పొడి కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే పసుపు ఇది నీచు వాసన రాకుండా ఉంటుందండి. ధనియాల పొడి వేసుకోండి. తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టాలండి, లేదంటే ఉప్పు కారం పట్టదు. నేను 1 అవర్ తర్వాత బాణలు పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం మ్యారినేట్ చేసుకున్న చేపలని ఒక్కొక్కటిగా బాణల్లో వేసి పెట్టుకోవాలండి. బాణల్లో వేసుకోవాలండి. చూడండి మా పిల్లలు ఫ్రై బాగా తింటారండి. పులుసులో చేపలు పెద్దగా తినరు, ఇష్టపడరు వాళ్ళు. అందుకని ఫ్రైకే తీసేసానండి అన్నీ. చూడండి మనకి ఎన్ని బాణీల్లో పడతాయి అన్ని వేసుకొని స్లోగా మంట పెట్టుకోవాలండి. ఫాస్ట్గా పెట్టుకుంటే కాలిపోతాయి. ఇవి చూడండి ఇలా ఎర్రగా వచ్చేలాగా క్రిస్పీగా చేసుకోవాలండి. కొంచెం మరీ పచ్చిగా కాకుండా ఇలా క్రిస్పీగానే ఉంటే బాగుంటుందండి చేప. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. తర్వాత తీసుకోవాలండి, ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా ప్లేటింగ్ చేసుకోవాలి మనము. మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.